అందరికీ నమస్కారం అండి. ఈరోజు 50 మంది ప్రజలు తెలుసుకున్నటువంటి విషయమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద గత కొంతకాలంగా న్యాయవాదులు విధులకు గైర్హాజరు అవ్వడం జరుగుతూ వస్తుంది. అలాగే మా వినుకొండ న్యాయవాద సంఘం కూడా ఫిబ్రవరి 8వ తారీఖు వరకు విధులకు గైర్హాజరు అయ్యే విధంగా తీర్మానించుకోవడం జరిగింది. ఆ తదుపరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు, అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం జోక్యం మేరకు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు వచ్చినటువంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి మేము విధులకు గైరు హాజరవ్వటం అంత శుభసూచకం కాదని చెప్పేసి, తద్వారా 50 మంది కక్షిదారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతున్నందున ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము విధులకు హాజరవుతున్నాము న్యాయస్థానంలో. ఇప్పుడు అయితే ఈరోజు ఒక నూతన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మా న్యాయస్థానానికి బయటగా ఒక వేదికను ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక టెంట్ను ఏర్పాటు చేసి కొంతమంది రాజకీయ ప్రయోజనాలని ఉద్దేశించి వేదికలను ఏర్పాటు చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇది ఈ న్యాయవాద సంఘానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అది కొంత స్వప్రయోజనాలు లేదా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి అంశంగా మేము పరిగణిస్తున్నాము. కానీ కక్షిదారుల వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా న్యాయస్థానము మరియు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కొంత మేరకు హామీల మేరకు మేము సడలింపుతో ఖచ్చితంగా విధులకు హాజరవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మనకి ఎప్పటి నుండో ఉన్నటువంటి బూజుపట్టిపోయి ఉన్నటువంటి ఈ చట్టాల మీద సమూలమైన మార్పులు చేయడంలో భాగంగా, అదేవిధంగా ప్రపంచీకరణ చేసేటటువంటి దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాని మీద పూర్తిగా అపోహలు ఉన్నవి. అది అందరికీ కూడా అందరి ప్రయోజనార్థము, అదేవిధంగా సత్వర న్యాయాన్ని ఉద్దేశించి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి యాక్టు. ఇంతేకాకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాకుండా ఇంకా మున్ముందు మనము ల్యాండ్ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ను కూడా చూడాల్సినటువంటి అంశం ఇంకా ముందు ఉన్నది. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ప్రభుత్వం వారి నుంచి వచ్చినటువంటి హామీ రీత్యా కానీ, అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి కొన్ని సూచనల మేరకు కానీ ఇంకా కూడా మనము విధులకు గైరు హాజరయ్యి లిటిగెంట్ పబ్లిక్ యొక్క హక్కుల్ని భంగం కలిగించడం ఎంత మాత్రము సమంజసం కాదని చెప్పేసి భావించడం జరుగుతుంది.